సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశి యందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజకేతువులు, అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు, నానా కార్య విరోధస్యాత్ వ్యాధిపీడా ధనక్షయం అన్నారు. ప్రత్యేకించి జన్మ కుజుడు, కుజ దృష్టిని కలిగి ఉన్నటువంటి శనేశ్వరుడు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పెడతారు. ఏదైనా అయిపోతుందేమో అనేటువంటి అపమృత్యుర్ భయప్రాప్తి, మానసికంగా చాలా భయాన్ని కలగజేసేటువంటి గ్రహస్థితి. నిజానికి ఇది హెల్త్ పరంగానే ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఆర్థికంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఏ విధమైనటువంటి సమస్య లేనప్పటికీ కూడా ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా బాధించడానికి, జ్వరం ఖడ్గభరణం చేయవ భార్యాబంధు విరోధ కృత్ అన్నారు. అటు జన్మకుజుడు గాని, కుజ దృష్టి కలిగి ఉన్నటువంటి శనేశ్వరుడు గాని, కుజ దృష్టిని కలిగి ఉన్నటువంటి రాహువు గాని, అంటే ఫ్యామిలీ పరమైనటువంటి విషయాలపై అసంతృప్తి ఉంటుంది, ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై బాధ ఉంటుంది, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అసంతృప్తి ఉంటుంది, కుటుంబం మనకి ఫేవర్ గా ఉందా లేదా అనేటువంటి సందిగ్ధంలో ఎక్కువ ఉంటారు. అలాగే మనం ఒంటరిగా ఉన్నామేమో అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏదైనా చిన్నది వచ్చినా కూడా పెద్దగా భయపడుతూ ఉండేటువంటి మనస్తత్వానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయితే సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది, లాభస్థానమందు గురుడు ఉన్నారు, లాభమందు రవి ఉన్నారు, లాభమందు బుధుడు ఉన్నారు. రవి గురుల లాభస్థానంలో ఉండడం అనేటువంటిది చాలా అనుకూలము. ప్రత్యేకించి ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చినా, ఒక ఆర్థిక ఇబ్బంది మీద పడ్డా కూడా ఆ రెండు గ్రహాలు కాపాడుతాయి. అలాగే ఏదైనా ఒక ఫంక్షన్ చేయాలి, తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని చేయాలి అనేటువంటి పరిస్థితుల్లో గురు రవులు చాలా గొప్పగా ఉపయోగపడతారు. యశోవృద్ధి బలం తేజ, మీరు కష్టపడ్డ దానికి ప్రతిఫలాన్ని వారు ఇప్పిస్తారు. మానసికమైనటువంటి భయాన్ని వదిలిపెట్టాలి, ధైర్యంతో ముందడుగు వేయాలి. ఏదైనా చిన్నపాటి ఆరోగ్యపరమైన సమస్య వచ్చినా త్వరితగతిన రికవరీ అవ్వడానికి గ్రహస్థితి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మెడికేషన్లోకి వెళుతూ ఉండాలి. అలాగే ఎక్కువగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ధ్యానము, యోగా ఇత్యాది సాధనాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. ఎక్కువ కంగారు పడి ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఆలోచన లేకుండా ముందడుగు వేయకూడదు, కంగారు పడకూడదు. ప్రధానంగా కుజుని యొక్క స్థితి చాలా మందిలో ఈ స్థితి ఎలా ఉంటుందంటే బీపీ పెరిగిపోతూ ఉంటుంది. ఎండలోకి వెళ్ళడం వల్ల హై బీపీ రావడం, లేదు కోపం పెరిగిపోతూ ఉండడం, ఇటువంటి లక్షణాలకు కూడా ఈ గ్రహస్థితి కారణం. కాబట్టి నిదానంగానే ప్రవర్తించండి, వ్యాయామం చేసుకుంటూ ఉండండి, కాలాన్ని అతిక్రమించకుండా భోజనం చేస్తూ చక్కగా ముందుకు సాగితే ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు.